బరి తెగించారంటే బరి తెగించారనే చెప్పచ్చు. ఎవరైనా కానీ ఇలాంటి సంఘటనలు జరిగిన తర్వాత సహించేదే లేదు ఎవడైనా కానీ. అస్సలు ఈ ఇంత దారుణానికి ఒడికట్టిన వాడిని మామూలుగా వదలకూడదు, వదలరు కానీ. అలా పోలీసులైనా సరే, పోలీసులు వదులుతారేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన నాయకులు కానీ ఎవరైనా సరే వాడెవడో కానీ తెలిసిందంటే వాడు ప్రాణాలతో కదా, వాడి జీవితమే వేస్ట్ అయిపోయినట్టే. ఎందుకంటే ఒక నాయకుడు, ఒక ప్రజానాయకుడు, ఒక రాష్ట్ర సీఎంకి భద్రత ఎంత కట్టుదిట్టమైన భద్రత ఉండాలా, అలాంటి భద్రత ఉన్న సీఎం మీద రాళ్ళ దాడి చేశారు. గతంలో చెప్పులు దాడి చేయించారన్న, ఇప్పుడు రాళ్ళతో దాడి. ఇది ఇంత సంఘటన జరిగినా కానీ ఈ పచ్చ మీడియా ఛానల్స్లో కనీసం దాని గురించి చూపించడం లేదంటే ఎంత బాధాకరమైన విషయమో మీరు ఆలోచించండి. మిగతా ఛానల్స్ అన్నీ చూపిస్తున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి గాయం తగిలింది, రాళ్ళ దాడి జరిగిందంటే ప్రతి ఒక్కరు బాధ్యత వహించాలి. అలాంటిది పోగొట్టి మిగతా ఛానల్స్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ళ దాడి జరిగింది, చాలా దారుణం, ఎవరైనా ఇలా చేయడం చాలా కఠినం, ఇది ఒక పక్క ప్లానింగ్తో జరిగిందని మిగతా ఛానల్స్ అన్నీ చూపిస్తే, కానీ ఈ రెండు పచ్చ మీడియా ఛానల్స్ కనీసం కింద హెడ్లైన్స్ కానీ రాలేదంటే ఎంత దారుణమో చూడండి. రాష్ట్ర ముఖ్యమంత్రి గాననే ఇలువ లేకుండా ఈ పచ్చ మీడియా ఛానల్స్ ఉంటాయి అంటే మరి చూడండి మీరు. నిజంగా చాలా అంటే చాలా దారుణంగా ఉంది. వైసీపీ ప్రభుత్వం ఉన్నా కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మీదనే దాడులు జరుగుతున్నాయి అంటే, ప్రభుత్వం లేకపోతే, ప్రభుత్వంలో ఉండకపోతే ఎంత దారుణంగా వ్యవహరిస్తారో మీరే చూడండి. గతంలో కానీ ప్రభుత్వం ఏదైతే ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని కానీ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యించారు. నరికేస్తాము, గొడ్డలతో ముక్కలు నరుగుతామని గతంలో కానీ టీడీపీ ఎమ్మెల్యే కానీ తీవ్ర స్థాయిలో ప్రకటించారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నా సరే వైసీపీ వాళ్ళ మీదనే ఇంత దారుణంగా దాడులు జరుగుతున్నాయి అంటే మీరే ఆలోచించండి. గతంలో కానీ మొన్న ఈ మధ్య ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి కోడలు వాళ్ళ కార్యకర్త మహిళలు ఇంటింటి ప్రచారానికి వెళ్ళారు. ఇంటింటి ప్రచారానికి వెళ్తే నీకు నచ్చితే ఓటే, నచ్చకపోతే సైలెంట్గా ఉండు. అలా కాకుండా నువ్వు వాలంటీర్లు ఎందుకు వచ్చారు, వాలంటీర్ మీద దురుసుగా ప్రవర్తించడం, వాళ్ళ బాలినేని కోడలు గారి మీద ఇష్టానుసారంగా తిట్టడము ఎంత కరెక్ట్. మహిళను కానీ చూడకుండా దారుణంగా తిట్టారు. ఇది సహించాల్సిన ప్రభుత్వంలో ఉన్నది వైసీపీ ప్రభుత్వం, కానీ ప్రతిపక్షంలో ఉంది టీడీపీ, కానీ ఇక్కడ జరుగుతుంది దాడులన్నీ వైసీపీ వాళ్ళ మీద. ఇది ఎంత తన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద దాడి జరిగిందంటే ఇంక ఇది అది చూడండి. కనీసం జరిగిన దాడిని కానీ ఈ పచ్చ మీడియా ఛానల్స్లో చూపెట్టడం లేదంటే ఎంత దారుణంగా ఎంత నీచంగా తయారయ్యారంటే మీరే ఆలోచించండి. అదే కానీ ప్రభుత్వం లేదు కాబట్టి జరిపింది, కానీ ప్రభుత్వంలో ఉంటే రాష్ట్ర ప్రజలు, సామాన్య ప్రజలు బతికే తరుగా ఉందా? ప్రభుత్వం మీదనే దాడులు జరుగుతున్నాయి, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మీద దాడులు చేస్తున్నారంటే ఎంత బరి తెగించారో మీరే ఆలోచించండి. చాలా అంటే చాలా దారుణమనే చెప్పుకోవచ్చు. ఈ దాడి వెనక ఎవరు కుట్ర, ఎవరు ఆస్తమన్నా సరే బయటికి లాగాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు దీన్ని.